దేవుడా, మా ఫ్రెండ్లా అదే మా కజిన్ లాస్ట్కే వస్తానండి. ఇప్పటిదాకా రాలేదేంటి? రా, ఇప్పటిదాకా రాలేదేంటి? హే వచ్చేసా. డిజైన్ దీనికి డాన్స్ అంటే నచ్చదు, తనకు దరిద్రంగా ఉంటుంది అని అంటుంది. మరి మనం ఏం చేద్దాం ఇప్పుడు? చెప్పవే, ఎలా ఉన్నారు అందరూ ఇంట్లో? బాగానే ఉన్నారు. మీ తమ్ముడు రేపు వస్తున్నాడు కదా? రేపు అందరం కలిసి మెట్రోకి వెళ్దాము. మార్నింగ్ వాక్ కూడా వెళ్దాము. ఈరోజు ఈవినింగ్ పార్క్ కూడా వెళ్దాం. మరి నైట్ అవుట్ చేద్దామే. బెటర్. అన్ని బుక్స్ తీసుకుని తర్వాత నా దగ్గర ఈ పజిల్ బుక్ ఉంది. తర్వాత దాంతో పాటు పెన్ కూడా తెచ్చాను. చూడు ఎన్ని పజిల్స్ ఉన్నాయో. ఇదొక పజిల్, తర్వాత ఇంకా ఉన్నాయి. హాయ్, నా దగ్గర కూడా ఒక పజిల్ బుక్ ఉందిలే, తర్వాత చూద్దాం దాని గురించి. కానీ మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడైతే కాసేపు నువ్వు చెప్పు. ఇక్కడ ఏంటి అలా సౌండ్ వస్తుంది? ఇక్కడ ఏంటో నేను చెప్పాలి. అటు తిప్పురా ఒకసారి. గాయస్, మా ఇంట్లో ఏదో హారర్గా ఉన్నట్టుంది. కాబట్టి ఏదో లూజ్ అయినట్టుంది అది. గాయస్, మా ఇంట్లో ఏం అన్నింటిగా లేదు. బట్ స్టిల్ దట్స్ మూవింగ్. వన్స్ కమ్ హియర్. రా నువ్వే భయమేస్తుంది నాకు. ఓకే గాయస్, కొంచెం అది చూసి చెప్పండి ఏమవుతుందో. జస్ట్ ద థింగ్స్ ఆర్ యూజింగ్. మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఇందాక దాకా ఊగింది గాయస్, అసలు ఐ కాంట్. మాదైతే చాలా లూజ్ అవుతుంది. చాలాసార్లు తీసి పెడతాం కదా, లూజ్ అయినట్టు. చాలా లూజ్ అవుతుంది. బట్ మా కంటిన్యూషన్ అయితే తర్వాత వస్తుంది. ఇదైతే అప్లోడ్ చేస్తాం మేము. మీ హాఫ్ని అయితే మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. బట్ వీఆర్ వెరీ స్కేరీ. మీరు చూడలేనప్పుడు ఇది కదులుతూనే ఉంటుంది. అవును, బట్ ద సౌండ్స్ ఆర్ వెరీ స్కేరీ బికాస్ ఐ కాంట్. ఓకే, మేమైతే అటు వెళ్తాము. ఎందుకంటే మా తిగ్గు వాడు చిన్నోడు, హీ గాట్ ఓన్లీ 6 years. బట్ ఐఎమ్ వెరీ స్కేరీ. వీళ్ళు వచ్చి 1 day కూడా అవ్వలేదు ఆల్మోస్ట్. మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేరు. బట్ ఐఎమ్ వెరీ స్కేరీ ఫర్ దట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడైతే మేము అందరం కట్టకట్టుకుని ఉన్నాం ఇక్కడ. ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాము. కానీ మీరైతే మీ ఇంట్లో ఇదేమైనా అయితే మీ పేరెంట్స్కి అయితే 100% చెప్పండి. వీళ్ళు అయితే ఓం హనుమాన్ అంటున్నారు. నేను కాదు, ఓం వర్ధనాయ నమః అంటున్నారు. ఓం వర్ధనాయ నమః అంటున్నారు వీళ్ళు. ఐ థింక్ సో ద సౌండ్స్ వెంట్ బ్యాక్. ఒకసారి మనము హనుమాన్ చాలీసా ఆన్ చేద్దామా? మనమే చదువుతుంది. జయ హనుమాన్ జానగుని సాగర్ జయ కపీస్ త్రిలోక ఉజాగర రామదూత అతులిత బలరామ అంజన్ పుత్ర పవన్ సుతనామ మహావీర విక్రమ భద్రగ్గి సుమతి నివార సుమతి కేసంగి కంచన వర్ణ విరాజ సువేశ కానర కుండల కుంచిత కేస హాత్ వజ్ర ధ్వజాభిరాజే రాజ ఊంజ్ సాంజయ శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప్ మహాజగనందన విద్యావాని గుని అతి సాతురు రామ కాజ హరి బేకో ఆతురు ప్రభు చరిత్ర సుమిదేకో రసియా రామ లక్న సీతామణి బసియా సూక్ష్మ రూకమై సీత కావ లంకేశ్వర్ జయ హరిజగావ. ఓం నమ శివాయ. నాకు అక్కడ దాకా వచ్చు కాబట్టి నేను అక్కడ దాకానే చదివిన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై బజరంగ బలి అమ్మ. జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై బజరంగ బలి. ఏంటక్క ఆగండి, మీరు ఏదో జస్ట్ నిజంగా క్యాజువల్గా తీస్తున్నారు అక్క అనుకుంటున్నారు, కానీ రియల్గా ఇక్కడి నుంచి వచ్చిన సౌండ్స్ మాకు నిజంగా భయం అవుతున్నాయి. ప్లీజ్, వి కాంట్. అసలు ఒక్క మాట కూడా రావట్లేదు లోపల నుంచి.
మేము నవ్వుతున్నామని అబద్ధాలు అబద్ధాలు అని అయితే అనకండి. రియలీ ఇట్స్ వెరీ హర్ట్స్. మాకు నిజంగా అట్లా అంటే బాధ వేస్తుంది. బట్ రియల్గా ఈ సౌండ్స్ వస్తున్నాయి. ప్లీజ్ ఏం చేయాలో ఏదో ఒకటి చెప్పండి మీరు. ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. అయితే ఎలా ఫేస్ పెట్టాడో చూడండి. అసలు వీడికంటే నిజంగా చాలా భయము. వీడికి చాలా భయం. పట్టుకుని ఉంటాను భయం వేసినప్పుడు అలా. బట్ మాకైతే రియలీ స్కేరీగా ఉంది గైస్. నాకు కూడా ఈడు నాకంటే చిన్నోడు కాబట్టి ఈడిని నేనే చూసుకోవాలి, కానీ తను మా ఇద్దరిని చూసుకోవాలి. మరి బట్ ఈడు 1 minute guys, I'm showing you. దిగు సౌండ్ లోపల ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు కానీ ఎవరు లేరు గైస్. లోపల మేమే ఉన్నాం ఇక్కడ. సో బయటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. కంప్లీట్స్ గో అవుట్. దిగుదా బయటకు వచ్చి ఫాస్ట్ 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 ప్లీజ్. దిగుదా త్వరగా. టీవీ ఆన్ చేయ, కొంచెం భయం అయిపోతుంది. మేమైతే నిజంగా లాక్ వేసాము ఎందుకంటే మాకు నిజంగా భయం వేస్తుంది. వి కాంట్ టెల్. టీవీ ఆన్ చేయ, కొంచెం భయం తగ్గుతుంది. విద్యావాణి గుణీయ ఛాత్ర రామకాచార్యవేకో ఇది గుండె ఎలా కొట్టుకుంటుందో ఒకసారి చెయ్యబెట్టు. ఎలా కొట్టుకుంటుందో మావిడి గుడ్డ అయితే అసలు 100 degrees కొట్టుకుంటున్నట్టుంది. అదే కదా. అమ్మ బాబోయ్, వాటర్ తాగుదాం అందరూ కలిసి. ఒక పని చేద్దామా, ఆ గోడ మీద ఓమని రాసిద్దామా మనం. దేంతో ఓమని రాసిద్దామా, ముగ్గురం రాసేద్దాము ఓం ఓమని. ఒక్కొక్క చోట కాదు కాదు, ముగ్గురం 3 లైన్లు పెడతాం. వచ్చేసాం బయటికి. ముగ్గురం 3 లైన్లు పెట్టేస్తాం గైస్ ఇప్పుడు. వై? బికాస్ వీఆర్ రియల్లీ స్కేరీ అబౌట్ దట్. ఈ వాటర్ వేయాలి కొంచెం. కాదు, గుడిలోది కుంకుమ తీసుకుని మన ఇంట్లో కుంకుమ తీసుకుని మన గేట్ ముందు రాస్తే దెయ్యాలు రాలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఇది ఆ డోర్కి వేద్దాం మనం ఫస్ట్. సరే, కొన్ని నీళ్ళు చాలు. ముగ్గురం కలిసి రాద్దాం. పట్టుకొని నేను రాస్తా ఫీడ్. సరే నువ్వు రా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 15 times దాకా దాన్ని రాద్దాం మనం. 15 times దాకా అనాలా? నేను కింద రాస్తాను దాని కింద. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇటు ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మాకైతే ఇదైతే మళ్ళీ రబ్ చేసాం మేము. ఎందుకు? ఓం నమః శివాయ. నా దగ్గర హోమ్ మేడ్ ఒక బొట్టు చేశాను నేను. ఆ బొట్టుతో రబ్తా. అది రెడ్ కలర్, కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. ఒక వాటర్ ఒక్కటి కలుపుకోవాలి. ఆ వాటర్ కలుపుదాం రా ఇటు. ఆ వాటర్ కలుపుది. వాటర్ కొంచెం. వీఆర్ రియల్లీ స్కేరీ గైస్ ఫర్ దిస్. ఇంకొన్ని ఇది పట్టుకోరా సీను. నేను రాస్తున్నాను. రే చాలు చాలు వచ్చేసి ఇంకా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు మీ దగ్గర ఉంచుకోకండి. మేమైతే పేరెంట్స్కి కాల్ చేద్దామని అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేము చేయగలిగింది చేద్దామని అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే మేమైతే బొట్టు పెట్టాము. బోర్డుకి దగ్గర బొట్టు పెట్టేస్తాం. దాని తర్వాత నేను హోమ్మేడ్గా చేసిన బొట్టు పెడుతున్నాను. నేను పోవడానికి ఇదంతా చేస్తున్నాం, నువ్వేంటి అలా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుని ఇదైతే చేసేస్తాం మేము. దాని తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా. బొట్టు పెట్టాను కొంచెం అది. దాని తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా. సో అండ్ సో చెప్తున్నాం మేము. దాని తర్వాత మీరేం చేస్తారంటే
ఏం కాదు వదిలేసే. ఈ ముగ్గురం బొట్టు పెట్టుకున్నాం. శివాజీ శివయ్యదా? ఇదిగో 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 సాయిబాబా పెట్టుకుందాం రా. సాయిబాబా ఆ రూమ్ కూడా కొంచెం పెట్టేద్దాం. ఏది ఓపెన్ అవుతలే, నేను పట్టుకుంటాను, నువ్వు ఓపెన్ చేయి. ఓకే గైస్, మరి ఇప్పుడు సాయిబాబా బొట్టు ఓపెన్ చేస్తున్నాం. శివుడు బొట్టు పెట్టుకున్నాం. ఇందాక దాకా ఓం నమ శివాయ అంటూనే ఉన్నాం కదా. ఓం నమ శివాయ. శివయ్య బొట్టు లేదు కదా. శివయ్య బొట్టు ఇక్కడే ఉంది కదా. ఓ షట్ బ్రో, మేము అయితే మర్చిపోయాము. ఆ రూమ్లో కూడా ఆ బోర్డర్ వేయాలి మనము. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఒకటి కింద పడింది. రారా ఇద్దరం కలిసి పెడదాం. దేవుడా దేవుడా, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఇప్పుడైతే మేమైతే ఈ పౌడర్ని అయితే అక్కడ వేద్దాం అని అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేమైతే ఏం చేస్తున్నామంటే మేమైతే అన్ని పౌడర్స్తో అక్కడైతే అన్నీ వేస్తున్నాం. అన్నీ మా దగ్గర ఉన్నవి అన్నీ వేస్తున్నాము. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్ అని అనుకుంటూ వేస్తున్నాం మేము. మీరు కూడా ఎప్పుడైనా మీకైతే ప్రాబ్లమ్స్ వస్తే జై హనుమాన్, జై హనుమాన్ అంటూ మీ ఇంట్లో ఉన్న కుంకుమ, సాయిబాబా విభూది, రండి ఫస్ట్, సాయిబాబా విభూది, కుంకుమ అన్నీ వేసేసేయండి. మీ ఇంట్లో ఉన్నవన్నీ. ఆ రూమ్లో లైట్ ఆపాలరా. లైట్ ఆపేసి వచ్చామనుకో అన్నీ పోతాయి. రా, లైట్ ఆపితేనే దెయ్యాలు వస్తాయి. అక్కడే వదిలే, మళ్ళీ నాన్నమ్మలు వచ్చాక చెప్దాం. డోర్ వైలెంట్గా షేక్ అవుతుంది ఎందుకో ఆ రూమ్లో. ఓకే ఇది ఓపెన్ చేయాలి అసలు. దాని మీద వేసేస్తా కొంచెం. మేమైతే ఎంత షేక్ వెల్ అవుతున్నామో మాకు మాత్రమే తెలుసు గైస్. ఫస్ట్ అయితే మేమైతే నార్మల్ది చేద్దామని అనుకుని లాస్ట్కి ఇది వైలెంట్ అయిపోయింది. నార్మల్ వీడియోస్ ఏంటంటే నార్మల్ దేవుడి వీడియోస్ అంటే నార్మల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియోస్ తీద్దామని అనుకున్నాం మేము. బట్ లాస్ట్కి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అసలు లాస్ట్ ఇది అసలు మేము నమ్మలేనంత అయిపోయింది. నీకు అంటుకోలే, ఆ శివయ్య బొట్టు కూడా అంటుకుంది కొంచెం కిందనే అంటుకుంది. దేవుడి దయ వల్ల అసలు అవ్వనిది కూడా మేము చేసామంటే వి కాంట్. అది మేము నమ్మం. అంటే మేము భూతాలు దెయ్యాలని నమ్మం అసలు. వీ డోంట్ ట్రస్ట్. మేము ట్రస్ట్ చెయ్యండి కూడా ట్రస్ట్ ఈసారి ట్రస్ట్ చేసేలా చేసింది. మేము అస్సలు ట్రస్ట్ చేయలేము. ఐ విల్ నాట్ ట్రస్ట్ గాడ్ అంత కరెక్ట్గా. నేను గాడ్ అంటే దెయ్యాలు ఉన్నాయని నేను నమ్మను. ఐ డోంట్ ట్రస్ట్. బట్ ఈరోజు మేము నిజంగా దెయ్యాలని నమ్మాల్సి వచ్చిన టైం వచ్చింది. బట్ ఏంటో ఆ దేవుడు ఏమనుకుంటుందో అది. అసలు ఈ లాస్ట్ ఒక్కరితో వచ్చినా బాగుండు, కానీ చిన్నోడు వచ్చాడు. రారా నేను నా దగ్గర ఉంటాడు, పడుకొని కాసేపు. అసలు నువ్వు పట్టుకో, అలా అలా తిప్పుతా. వదిలే పడుకుంటాడు అంటే. ఇప్పుడైతే బట్ షేకింగ్స్ అయ్యాయి కొన్ని. బట్ జాకెట్ తీసి వేడొచ్చేస్తుంది. జాకెట్ కోట్ ఒకసారి చేయిరా. అక్క జాకెట్ చేసుకుంటుందంట. కోట్ తీసాను. ఇట్రా, నేను పట్టేలాగా. ఇట్రా కాదు, నా కోటు ఆడికి వేస్తాను. వేసేసిరా. నేను అట్లా తిప్పుతుందా, తిప్పుతూ పడుకుందు. నువ్వు ఉత్తి కూర్చోలేవు. పర్లేదు.